హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద రెసిడెన్స్ ఇదొక మిస్టరీ డ్రామా సిరీస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బాగుంది. ఈ సిరీస్ లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 1 అవర్ ఉంటుంది. సో ఈజీగా ఈ సిరీస్ కంప్లీట్ చేయడానికి 8 అవర్స్ పైనే పడుతుంది. సో మన 8 అవర్స్ ఈ సిరీస్ మీద పెట్టొచ్చా లేదా అనేది మాట్లాడుకుందాం. ఈ సిరీస్ లాగా మన రివ్యూని ల్యాగ్ చేయకుండా త్వరగా కంప్లీట్ చేస్తా. అంతకుముందు మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 5K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. సో సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, వైట్ హౌస్ లో ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ని ఒక లేడీ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వస్తుంది. వైట్ హౌస్ అంటే తెలుసు కదా, అమెరికాలో పొలిటీషియన్స్ ఉండే ప్లేస్. అలాంటి ఒక పెద్ద ప్లేస్ లో 130 రూమ్స్ ఉంటాయి. 150 మెంబర్స్ వర్కర్స్ ఉంటారు. సో అలాంటి ప్లేస్ లో జరిగిన ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అసలు చనిపోయిన వ్యక్తి ఎవరు, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. సో ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, ఇఫ్ మీకు గుర్తుంటే నైవ్స్ అవుట్ అనే ఒక మర్డర్ మిస్టరీ మూవీ వచ్చింది. ఈ సిరీస్ 90% అలానే ఉంటది గైస్. హూ డి డిడ్ స్టైల్లో ఉంటది. ఇందులో అక్కడక్కడ డార్క్ కామెడీని యాడ్ చేశారు. మెయిన్ క్యారెక్టర్స్ మధ్య కొన్ని ఫన్నీ కన్వర్జేషన్స్ హిలేరియస్ గా ఉంటాయి. నాకైతే ఈ సిరీస్ జస్ట్ యావరేజ్ అనిపించింది గైస్. ఇన్ని ఎపిసోడ్స్ అండ్ ఇంత రన్ టైం అనవసరం అనిపించింది. జస్ట్ 5 to 6 ఎపిసోడ్ లో కంప్లీట్ అయిపోయేదానికి ఇంత సాగదీశారనిపించింది. చూస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ అయితే ఉంటది, బట్ అంత లెంతీ అనవసరం అనిపించింది. మొన్న అడాలసెన్స్ అని ఒక సిరీస్ వచ్చింది. పర్ఫెక్ట్ గా 4 ఎపిసోడ్స్ లో స్టోరీని అవగొట్టేశారు. అలా రన్ టైమ్ ని ఈ సిరీస్ లో పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేయలేదనిపించింది. ఈజీగా ఒక 2 ఎపిసోడ్స్ రన్ టైమ్ ని కట్ చేసేయచ్చు. ఈ మధ్య సిరీస్లలో వచ్చిన ప్రాబ్లం ఇదే. మంచి కాంటెంట్ ఉన్నా కూడా రన్ టైం వల్ల చాలా మంది చూడట్లేదు. ఒకవేళ స్టార్ట్ చేసినా కూడా బోరింగ్ అని చెప్పి మధ్యలో ఆపేస్తున్నారు. అండ్ ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే, ఈ సిరీస్ లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి గైస్. ఏ ఒక్క క్యారెక్టర్ తో కూడా మనం ఎమోషనల్ గా ట్రావెల్ అవ్వం. మ్యూజిక్, ప్రొడక్షన్ క్వాలిటీస్ అండ్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ డీసెంట్ గా అనిపించాయి. ఓవరాల్ గా ఇఫ్ మీరు నైవ్స్ అవుట్ మూవీ చూడకపోతే, ఆర్ ఎల్స్ ఇఫ్ మీకు నైవ్స్ అవుట్ మూవీ లాంటిది ఏదైనా చూడాలనిపిస్తే, అప్పుడు ఈ సిరీస్ మిమ్మల్ని డీసెంట్ గా ఎంగేజ్ చేస్తుంది అనుకుంటున్నాను. నా సజెషన్ ఏంటంటే, ఈ సిరీస్ ని ఒకేసారి బింజ్ వాచ్ చేయాలి అనుకోకండి. మధ్యలోనే ఆపేస్తారు. రోజుకి ఒక ఎపిసోడ్ అలా చూడండి. అండ్ ఈ సిరీస్ లో కొన్ని డైరెక్ట్ అడల్ట్ సీన్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాజ్ ఎ లెంతీ బట్ ఓకే సిరీస్. సో ఇది గైస్ ద రెసిడెంట్ సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.